దేశంలో అయిపోతారా? మీరు అంటున్న సాంప్రదాయం మీరు తెలంగాణలో పుట్టారు, సాంప్రదాయం అంటారు. నాకు తెలుసు ఈ సాంప్రదాయం అనే పదము భాయ్ సాబ్, సాంప్రదాయం అనే పదము నువ్వు ఎంత వాడుతున్నావో ఇక్కడ మీ బిజినెస్ కు మా తెలంగాణ ప్రజలకు అంతా ఎక్స్పోజ్ అవుతున్నారు. మీ ఆలోచన విధానం ఎక్స్పోజ్ అవుతున్నది. మా తెలంగాణ ప్రజలు మా అనాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీ వస్తువులను బైకాట్ చేసే పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయి. మేము తీసుకోబోదలుచుకున్నాము. ఎవరెవరైతే 1000-2000 రూపాయలు 1000-2000 రూపాయలు తీసుకొని తాగి పండేటోడు ఎవడైతుంటాడో వాళ్ళే రేపు పొద్దుగాల మీ బిజినెస్లల్లా, మీ వ్యాపారాల్లో, మీ దుకాణాలకు వచ్చి కొంటారు. మీతో ఆత్మాభిమానం ఉన్నోళ్ళు ఎవరు కూడా రేపు తెలంగాణ ప్రజలల్లా మీ వస్తువులు, మీరు ఇచ్చేటువంటి వస్తువులు కొనే పరిస్థితి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఈ సాంప్రదాయం అంటున్నారు. సాంప్రదాయం తెలంగాణలో కన్స్ట్రక్షన్ కానీ వేరే ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్ కానీ తీసుకొస్తా. తెలంగాణ చెప్పిండు తెలంగాణ ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? ఏ సోయలేదు నీకు ఇక్కడ బతికొచ్చిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి మీకు బుక్కెడు బువ్వ పెట్టి మీరు ఆస్తులు సంపాదించుకునే పరిస్థితులు తీసుకొచ్చినటువంటి నా తెలంగాణ ప్రజలను నువ్వు తాగుబోతులు అంటావా? 1000-2000 తీసుకొని తాగి పంటరంటావా నువ్వు? దాన్ని మేము చూసుకుంటా ఊకోవాలనా? ఊకునే సవాలే లేదు. తెలంగాణ జాగృతమైతే మీ సమాజం మొత్తం గుర్తుపెట్టుకొని మీకు సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు కూడా గుర్తుపెట్టుకొని భూస్థాపితం కాబోతున్నారు మీరు. మీకు తెలుస్తలేదు, మీకు అంచనా లేదు తెలంగాణ ఏంటో. జిగ్నేష్ గారు శ్యామ్ ఒక్క నిమిషం మళ్ళీ దగ్గరకు వస్తాను. జిగ్నేష్ గారు, సో మీరు సాంప్రదాయం అంటున్నారు. ఈ సాంప్రదాయం అసలు మీకు పరిచయం చేసింది ఎవరు? ఈ సాంప్రదాయం అని చెప్పి మీకు చెప్పింది ఎవరు? వారి పేరు చెప్తాను. ఎందుకంటే డెఫినెట్గా నేను కూడా ఒక తెలంగాణ వాడినే. మీరు అనేటువంటి ఆ అబ్జెక్షనబుల్ వాయిస్ అనేది అయితే ఉందో, మీరు మిగిలిన అన్ని కూడా మనం మాట్లాడుకున్నాం. చట్టం పరంగా ఏముంది, మీకున్న వెసులుబాట్లు ఏంటి, మీకు కూడా డెఫినెట్గా మీ వాయిస్ కూడా వినాల్సిందే. కానీ ఇక్కడ ఈ తెలంగాణ వాళ్ళు తాగి పంట అనేటువంటి ఈ సాంప్రదాయం మీకు చెప్పింది ఎవరు? ఈ కల్చర్ లో తాగడం అనేది ఒక భాగస్వామ్యంగా ఉంది అని చెప్పింది ఎవరు? ఒక మాట అయినండి, ఎవరైనా బిజినెస్ ఒకటి ఇద్దరు బిల్ ఇవ్వకపోతే మొత్తం జాతి, గుజరాతీ, మార్వాడి జాతి అది అబ్జెక్షనబుల్. అందుకే మనం మాట్లాడుతున్నాం. అది అబ్జెక్షనబుల్. నేను దానికి డెఫినెట్ గా వీళ్ళ నుంచి సమాధానం తీసుకుంటాను. దాన్ని లీగల్ గా వెళ్ళి ఎట్లా వెళ్తారో మీరు వెళ్ళండి, వాళ్ళ వర్షం కూడా తీసుకుందాం మనం. కానీ తెలంగాణ వాళ్ళకంగా తాగి ఉంటారనేది ఏ సాంప్రదాయంలో ఉంది? ఆ సాంప్రదాయం మీకు పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవడు? నేను కూడా తెలంగాణ పుట్టిన పెరిగింది, నాకు కూడా అదే. అయితే మీరు ఏదో తప్పుడు సాంప్రదాయంలో ఉన్నారు. అదే మీరు ఏదో తప్పుడు సాంప్రదాయంలో ఉన్నారు. మీరు తాగి పనుకున్నారు, తాగే మనకు ఇక్కడ సంప్రదాయం ఉంది. గుజరాత్ లో తాగుడు అంశం ఎందుకు వస్తుంది? అబ్జెక్టివ్ ఇక్కడనే మీరు రెక్టిఫై చేసుకుంటారు అనుకున్నాను. జిగ్నేష్ గారు, ఇక్కడనే మీరు రెక్టిఫై చేసుకుంటారు అనుకున్నాను. తాగే అంశం తీసుకురాకండి. ఆ తాగుడు సాంప్రదాయం అసలు మీకు పరిచయం చేసింది ఎవరో కానీ బహుశా మీరు తప్పుడు సాంప్రదాయంలో ఉన్నారు. ఆ తాగుడు అంశం ఇక్కడ నుంచి మీరు తీసుకురాకండి దయచేసి. చారి గారు ఏం చెప్తారు? అది సాంప్రదాయం అనే పదాన్ని ఆయన వాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ వాళ్ళే కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారో, ఇతరత్ర బిజినెస్ లో ఉన్నారో, తెలంగాణ వాళ్ళని అక్కడ లేబర్ గా పెట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జిగ్నేష్ గారికి ఎవరు చెప్పారంట. మనోజ్ గారు ప్లీజ్. మనోజ్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, పల్లెటూళ్ళకు మండల కేంద్రాలకు వచ్చి పెట్టే వాళ్ళకి మేము వ్యతిరేకమే. మా ప్రాంతం, మా దుకాణం, మా వృత్తి, మా దుకాణం, మన దుకాణాలలో మన వాళ్ళు కొనాలని ఖచ్చితంగా నినాదం తీసుకొస్తాం, ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. వాళ్ళని వెళ్ళిపోమ్మని మేము అనడం లేదు. జీరో దందలు చేసే వాళ్ళని నేను చూపెడతాను. టన్నుల కొద్ది వెండి వ్యాపారం, కింటల్ల కొద్ది బంగారం వ్యాపారం, తెల్ల కాగితాల మీద చిట్టీలు రాసిచ్చుకుంటా జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాను. వాళ్ళు దేశద్రోహులు కదా, వాళ్ళని వదిలిపెట్టేసి పృథ్వీరాజ్ అన్న మొన్న రౌండ్ టేబుల్ సమావేశం పెడితే నిన్న ఒకడు మాట్లాడతాడు లైవ్ లో, డిబేట్ లో, వీళ్ళు దేశద్రోహులు అందరు పాల్గొన్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో అంటాడు. వాడు దేశద్రోహి. మేము జీరో దందలు చేసే వాళ్ళని చూపెడతాం, రండి, అరెస్ట్ చేయండి, సీజ్ చేయండి వాళ్ళ షాపులు. ఎంత మంది ఉన్నారో, టన్నుల కొద్ది వెండి, కింటాల కొద్ది బంగారం. ఒక మహమ్మారి మెటల్ తీసుకొచ్చిరు ఈ రాజస్థాన్ వాళ్ళు, వెండిలో మిక్స్ చేసేది, బంగారంలో మిక్స్ చేసే ఎస్మియము ఎరిడియం అనే పౌడర్ ను తీసుకొచ్చిర్రు. క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. చెస్ అమ్మిన వెండి నగలు అమ్ముతా ఉన్నారు. అదంతా తెచ్చి 2 నెంబర్ మాల అమ్ముకుంటా ఇక్కడ కులప్రూక్తుల పొట్టలు కొడతా ఉన్నారు. నా కార్పెంటర్ సోదరుల పొట్టలు కొడతా ఉన్నారు. మొబైల్ షాప్ల పొట్టలు కొడతా ఉన్నారు. బట్టల షాప్ల వాళ్ళ పొట్టలు కొడతా ఉన్నారు. చారి గారు నేనేమడుగుతున్నాను ఇక్కడ, నేనేమడుగుతున్నానంటే మీరెవరు చెప్పడానికి
అక్కడ నిజంగా పొట్టగొడుతున్నారంటే ఆ వ్యక్తులను బయటకు రవ్వండి. వాళ్ళకి షాప్ పెట్టుకోకుండా అడ్డుకుంటున్నారా? ఎవరు నిజంగానే బిజినెస్ చేస్తానంటే మీకు ఎప్పుడు అడ్డుకున్నారా? మా ప్రజలకు వాళ్ళ దగ్గర కొనకండి, మన వాళ్ళ దగ్గర కొనండి అని వీళ్ళకేం నొప్పి అవుతుంది? మా ప్రజలకు మేము చెప్పుకుంటున్నాం, మనం తెలంగాణ తెచ్చుకున్నాము, మీరు చెప్తే తెలంగాణ మొత్తం వినాలా? మన వాళ్ళ దగ్గర అని చెప్పి చెప్తాను. దయచేసి మనోజ్ గారు ప్లీజ్ అవకాశం ఏంటి చెప్తాను నేను. శ్యామ్ మాట్లాడు. మనోజ్ గారు ఎస్, ఇప్పుడు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తువులు కొనకండి, స్వదేశీ వస్తువుల్ని ఏమంటారు కొనమని చెప్పారు. మేమేమంటున్నాం, ఓకే రైట్ కొనమంటున్నాం. అంత మాత్రాన గుజరాతీ వస్తువుల్ని అక్కడ కొనొద్దని కాదు, అది కూడా మన దేశంలో భాగం. వీళ్ళు ఏం చెప్పాలి? ఇటువంటి వాదులు పద్మశాలీల దగ్గర కొనండి, పంచవృత్తుల దగ్గర కొనండి, మన స్వర్ణకారుల దగ్గర కొనండి, లేకపోతే మన చెప్పులు కుట్టేటువంటి మన మాదిగల దగ్గర కొనండి అంటే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాడి దగ్గర, ఈ ప్రాంతంలో పెరిగినటువంటి వాడి దగ్గర, ఈ నేల కోసం రక్త మాంసాలను దాటపోసినటువంటి వాడి దగ్గర కొనమని చెప్పాలి కదా. వీళ్ళ పక్కన కొన్ని శక్తులు చేరి కొంత డబ్బు ఇవ్వడంతో ఇటువంటి వాదాలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పంచం చేయరారు. ఓట్లు వేసేదేమో తెలంగాణ ప్రజలు, ఆత్మహత్యలు చేసుకునే తెలంగాణ ప్రజలు, సబ్బండ కులాలని రోడ్లు ఎక్కుతా ఉంటే వీళ్ళ పక్షాన చేరి ఈ పక్కన వీళ్ళ వైఖరి స్పష్టంగా అర్థమైంది. వీళ్ళు ఎవరి పక్కన అంటున్నారు అంటే గుజరాతీ, రాజస్థాన్, మార్వాడీల దగ్గర కొనండి తప్ప తెలంగాణ ప్రజల దగ్గర కొనకండి చెప్తున్నారా? వీళ్ళు తప్పు కదా. తెలంగాణ ప్రజల దగ్గర కొంటే కదా మన ఊర్లో మనం కొనాలి కదా. తెలంగాణ శ్యామ్ చెప్పినంత మాత్రాన, ఒక నిమిషం, శ్యామ్ చెప్పినంత మాత్రాన, నరసింహాచారి చెప్పినంత మాత్రాన, పృథ్వీ గారు చెప్పినంత మాత్రాన, మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు ఎవరు కొనరు. వాళ్ళని నిజంగానే మనం చెప్పిన దగ్గర కొనుక్కుంటే డైరెక్ట్ మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఎవరు మనం చెప్పిన దగ్గర కొనరు. ఇక్కడ జరిగేది ఒకటే, ఒక డిస్కషన్ అంతా కూడా ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. చారి గారు ఒక నిమిషం, ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనొద్దని కాదు. వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ ఏ ఇబ్బంది పడుతున్నారో, ఇక్కడ ఏమైనా సొంత వ్యాపారాలు, ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నారా? డూప్లికేట్ వస్తువులు తక్కువ ధరకు అమ్మడం వలన, మేము ఒరిజినల్ నెంబర్ 1 మాల్ అమ్మడం వలన మీరే చెప్పడానికి కన్స్యూమర్ ప్రొటెక్షన్ వెళ్ళండి. ఇది లీగల్, ఇది ఈ ఫైట్ లీగల్ చేయండి. మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ దగ్గరికి వెళ్ళండి. ఓ పలానా షాప్ దగ్గరికి పోయినా ఆ షాప్ వచ్చేసి మార్వాడి వాళ్ళు వ్యవహరిస్తున్న షాపు, ఆ షాప్ లో ఈ పలానా ఎలక్ట్రిసిటీ పైపు నకిలీది, ఈ నకిలీ దాన్ని తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఎక్కువ ధర తీసుకుంటున్నా చెప్పి కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయండి. మనోజ్ భాయ్ ఒకటే, ఏ మార్వాడి దుకాన్లల్లా ఏ పెయింట్ అమ్మేటోళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఇనుము అమ్మేటోళ్ళు కావచ్చు, బల్బులు వైర్లు అమ్మేటోళ్ళు ఏ దుకాన్లకు పోయినా నీకు అక్కడ బిల్లు రాసిచ్చే పద్ధతి వీళ్ళు ఫాలో అవుతున్నారా? పేపర్లలో బిల్లు పెట్టి రాస్తారు కదా. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే, గవర్నమెంట్ సబ్మిట్ చేసేటి, ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి, సేల్స్ ట్యాక్స్ సబ్మిట్ చేసేటి ఉంటాయి కదా. ఎక్కడన్నా పద్ధతి ఎక్కడ ఉందా? ఏ మార్వాడి షాపులల్లో ఎక్కడన్నా కంప్యూటరైజ్డ్ ఎన్ని ఉన్నాయి? మెజారిటీ దగ్గర కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. ఎంటైర్ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే లేవు, కంప్యూటరైజ్డ్ బిల్స్ లేవు. అందుకే దొంగ దందా అంటున్నాం. వీళ్ళను ఉట్టిగా అంటలేం, ఇదంతా దొంగ దందా. ఇప్పుడు తెలంగాణ గురించి ఇక్కడ ఇప్పుడు మీరు అంటున్నారు, పృథ్వీరాజ్ చెప్తానో, శ్యామ్ చెప్తానో, లేదా నరసింహాచార్య గారు చెప్తానో, ఒక పునర్జన్మో అని అంటున్నావు కదా. అట్లా ఉండదని అంటున్నావు కదా. అంతకుముందు కూడా తెలంగాణకు జరిగేటువంటి మోసాలు, ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్, ఎక్స్పీరియన్స్ ఆఫ్